ఎలా పిలుస్తారో నాకు తెలియదు అంటే అర్థమైపోవాలి. 1 2 1 2 3 లెట్స్ ఇన్వైట్ స్క్వాడ్రన్ లీడర్ జయసింహ, 20+ గిన్నీస్ బుక్ అవార్డీ, వరల్డ్ మెమరీ ఛాంపియన్. మీతో మాట్లాడతాడు. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సిట్ డౌన్, చాలా జాగ్రత్తగా వినండి, పాయింట్స్ రాసుకోండి. వారి తొందరలో కాకినాడలో ఒక వర్క్షాప్ జరగబోతుంది, 5 days వర్క్షాప్. రైట్ సార్, 5 days వర్క్షాప్. దానికోసం కూడా చెప్తారు, వినండి. ఆ 5 days వర్క్షాప్ 100% అటెండ్ కండి. ఇప్పుడు మాత్రం ఈ 45 minutes తప్పకుండా వినండి జయసింహ గారిది. ఓటు జయసింహ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ గైస్ టుడే? Now I had been watching all of you, I had been observing all of you. You all want to make a big in life, you want to become really big, grow in life. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇప్పుడు ఉందా మనకు ఒక బ్యారియర్ ఉంది. అంటే మనం డిగ్రీనా ఇంజనీరింగా ఆ ఎగ్జామ్ పాస్ కావాలంటే మనకు మంచి మెమరీ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆ మెమరీ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ గుడ్ కాన్సన్ట్రేషన్. అండ్ అదే వచ్చినప్పటి నుంచి అందరూ కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉండండి అని చెప్తున్నారు. ఎంతమందికి ఇస్తాను, నేను ట్రై చేస్తున్నా, నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. హౌ మెనీ ఆఫ్ యు గాట్ దట్ ప్రాబ్లమ్? కాన్సన్ట్రేషన్ ఇస్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ మెనీ ఆఫ్ యు గాట్ దట్ ప్రాబ్లమ్? ఓకే, 1 2 3 4 ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, ఆల్ ఆఫ్ యూ గాట్ ది సేమ్ ప్రాబ్లమ్. ఓకే, హ్యాండ్స్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి బాబు? ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అంటే మరి ఈ రెండు అంటే మాకు తెలియదు సార్. కాన్సన్ట్రేషన్ అంటే బేసికలీ ఫోకస్. what does it mean? Imagine I got one paper in my hand, I got one lens. My aim is to burn this paper, so I'm keeping this lens on the paper. I'm standing outside under the sun, I'm walking like this. Will this paper burn? ఈ పేపర్ కాలాలంటే ఏం చేయాలి? I should stand firm in one place, hold the paper tight, and I should focus the lens at one spot. దెన్ ఉస్మని పేపర్ గాలిపోద్ది. మై క్వశ్చన్, ఇందాక నేను ఉన్నాను, పేపర్ ఉంది, లెన్స్ ఉంది, సన్ ఉన్నాడు, పేపర్ కాలేదు. ఇప్పుడు అవే 4 పేపర్ కాలింది. ఇందాక ఎందుకు కాలా, ఇప్పుడు ఎందుకు కాలేదు? చెప్పండి. ఎందుకు కాలింది ఇప్పుడు? ఇందాక ఎందుకు కాలేదు? ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్. బేసికలీ వాట్? ద సన్ రేస్ హ్యావ్ గాట్ సమ్ ఎనర్జీ, అండ్ when the energy is all over the paper, it got diluted. It could not do any work. But the moment I could focus the energy of the sun rays at one spot, it could do some work. Yes or no? అలాగా మన ఆలోచనలు, our thoughts to have some energy, మన ఆలోచనల్ని ఒకేసారి 10 విషయాలపైన పెడితే we cannot accomplish anything. సో కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ప్రతి దానిపై నుంచి ఒకదానిపైన ఒకసారి పెడితే ఆలోచన. దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ వాట్? Concentration. From everything to one thing at one time, focusing our thoughts is called what? Concentration. ప్రతి దానిపై నుంచి ఒకదానిపైన ఒకసారి అదేమంటాం కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ధ్యానం, మెడిటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది చాలా మందికి మిస్ అయిపోతుంది. సో బేసికల్గా ఎనీథింగ్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ యూ రిక్వైర్ కాన్సన్ట్రేషన్. మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం, యూ షుడ్ కాన్సన్ట్రేట్, అదర్వైజ్ వన్ ట్రక్ విల్ కమ్ అండ్ హిట్. ఎస్ ఆర్ నో? అన్నం తింటున్నా, ఐ షుడ్ కాన్సన్ట్రేట్, లేకపోతే అన్నం ఇలా బదిలిపోతుంది. ఎస్ ఆర్ నో? వీన్ ఆర్ డ్రైవింగ్ ద బైక్, ఇఫ్ యూ టాక్ ఆన్ ద మొబైల్ ఫోన్, వాట్ విల్ ద పోలీస్ డూ? వాట్ విల్ ద పోలీస్ డూ మ్యాన్? ఫైన్, రైట్? మీరు అంటారు సార్ ఐ కెన్ డ్రైవ్ ఆల్సో, ఐ కెన్ టాక్ ఆల్సో, బట్ నార్మల్లీ యువర్ ఎఫిషియన్సీ విల్ కమ్ డౌన్. అంటే ప్రతి దానికి ఉండాలి కాన్సన్ట్రేషన్. అంటే మన చదువుకి ఎంత ఉండాలి? ఇందాక ఎండమూరి సార్ చెప్పారు, ఐ వాంట్ టు మేక్ 1 crore salary or 10 crores. For that so much concentration. So first step you need to learn for concentration is you need to sit on the chair as per the timetable. మీరు ఎంతమంది అనుకుంటున్నారు సార్ నేను టైం టేబుల్ పెట్టుకుంటా, నేను చెడ్డ బాబుని కాదు, చెడ్డ పాపని కాదు, ఐ విల్ పుట్ ఎ టైం టేబుల్ 7 to 8 o'clock చదువుకుందామా అనుకుంటాను, కానీ 1 hour లేవకుండా కూర్చోలేకపోతున్నా. హౌ మెనీ ఆఫ్ యు గట్ దట్ ప్రాబ్లమ్? ఐ am not able to sit as per the fixed timetable. హౌ మెనీ ఆఫ్ యు గట్ దట్ ప్రాబ్లమ్? ఎంతమందికి ఉంది ప్రాబ్లం? అంతమందికి ఉందా? సో వాట్ వి నార్మల్లీ డూ, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ చైర్, లెట్ మీ జస్ట్ టేక్ దిస్ చైర్. సో నార్మల్గా మనం ఇంట్లో ఉంటాం కదా, ఓకే రైట్? సో ఐఎమ్ హియర్ రైట్ నౌ, దిస్ ద చైర్. ఓకే, గివ్ మీ దట్ బుక్. ఓకే, సో యు ఆర్ బిజీ వాచింగ్ టెలివిజన్, యు ఆర్ బిజీ ప్లేయింగ్ విత్ మొబైల్ ఫోన్. అమ్మంటది, రేయ్
బుక్ ఓపెన్ చేయరా. మమ్మీ 60కే. రే బుక్ ఓపెన్ చేయరా. బుక్ ఎవడు కానీ పెట్టండి బుక్ పాడు కానీ బుక్ పాడు. రే మంచిగా కూర్చోరా. రే మంచిగా కూర్చో. రే సెట్ ప్రాపర్లీ. మమ్మీ 60కే. మమ్మీ అరే మంచిగా కూర్చోరా. అమ్మ నీకు పని లేదమ్మా, మేము ఆల్వేస్ నా వెనక పడతాం. అమ్మ పుస్తకం. యు సిట్ 5 minutes వరకు ఓకే. తర్వాత కొంచెం చైర్ ఇక్కడ కొంచెం వేడిగా అవుతుంది కదా, లిటిల్ హాట్, కూర్చోవడం కష్టం. ఏం చేస్తుంది సార్, వి టర్న్ లైక్ దిస్. అబ్బా 10 నిమిషాలు అయిందా, ఇక్కడ కొంచెం మంటుందా, వి సిట్ లైక్ దిస్. 15 నిమిషాలు అయినాక బాటంలో స్మోక్ విల్ కమ్, పొగలు వస్తున్నాయి. స్మోక్ విల్ కమ్. ఇక కష్టం. ఇక లేస్తాడు. ఇక లేవగానే అమ్మంటది ఎక్కడికి రా. ఎక్కడికంటే పోద్దా దేని కూడా, నా జన్మకు 24 గంటలు ఎక్కడికి సుస్సు పోద్దా, సుస్సుకు కూడా పోద్దంట. అని వాడు యు గో టు వాష్రూమ్. వస్తున్నారా ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు వాచింగ్ టీవీ. ఇక అంటారు డాడీ రిమోట్ ఇవ్వవా. డాడీ అంటాడు నువ్వు మారవారా. నేను మారను, నువ్వు మారిపో. అరే పాండేగా 6 కొట్టిపోయి పాండ్యా. అదే కదండి, మీరు మంచి పిల్లలే. యూ వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ యువర్ కాలేజ్. యూ వాంట్ టు రియల్లీ లెర్న్ ఎవ్రీథింగ్. యూ వాంట్ రీడ్ ఎ బుక్. బట్ దెన్ వాట్, టైం టేబుల్ పెట్టుకుంటాం, కూర్చోలేకపోతాం. అలా ఎంతమందికి ఉంది సార్ నిజంగా టైం టేబుల్? ఐఎమ్ నాట్ ఎబుల్ టు సిట్ ఇన్ ద చైర్. హౌ మెనీ యు గాట్ దట్ ప్రాబ్లం? ఎంతమందికి ఉందండి? ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ స్టెప్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఏమంటే 1 hour చదువుకుందామంటే టైం టేబుల్ ప్రకారం కూర్చోవాలి, చైర్లో లేవకుండా. దట్స్ ఫస్ట్ స్టెప్. మీరు అంటారు అది మాకు తెలియలేదు సార్, చిన్నప్పటి నుంచి మా సార్లు చెప్తూనే ఉన్నారు. అది కాదు, కూర్చోలేకపోతున్నా, దానికి ఒక టెక్నిక్ చెప్పండి. యూ వాంట్ టు నో ద టెక్నిక్? షల్ ఐ టెల్ యూ? హలో, షల్ ఐ టెల్ యూ ద టెక్నిక్ నౌ? ఇప్పుడు ఎంతమందికి మీ జేబులో ఒక 10 rupees ఉన్నాయండి? నా బ్యాగ్లో 10 రూపాయలు ఉన్నాయి. 10 నా బ్యాగ్లో, నా జేబులో, పర్సులో 10 rupees ఉన్నాయి. నాకేమి ఇవ్వద్దు బాబు. హౌ మనీ ఆఫ్ యూ గాట్ దిస్ మనీ? సార్ ఇప్పుడు లేవు, కానీ మా ఇంట్లో కిడ్నీ బ్యాంక్లో ఉన్నాయి. లేకపోతే ఐ కెన్ బారో ఫ్రమ్ ఏ మదర్. హౌ మనీ ఆఫ్ యూ గాట్ 10 rupees? ఉండే కదండి. సో వాట్ యూ డూ, టుడే ఈవినింగ్ అయిన తర్వాత 10 rupees తీసుకొని భానుగుడి జంక్షన్ తెలుసా మీకు? అక్కడ ఒక బాలాజీ హార్డ్వేర్ దుకాణం ఉంది. అంటే దే సెల్ వాట్, వాష్ బేసిన్, దే సెల్ టైల్స్, యాక్సా బ్లేడ్స్, స్క్రూ డ్రైవర్, ప్లయర్, ఓకే, అండ్ దే ఆల్సో సెల్ రోప్. అక్కడికి వెళ్ళండి, 10 rupees ఇచ్చేసి యూ బై 1 ఫెవికాల్ ట్యూబ్, స్టిక్కింగ్ గమ్ బాబా. యూ బై దట్ గమ్, కమ్ బ్యాక్ హోమ్, టేక్ అవుట్ దట్ క్యాప్, స్క్వీజ్ ద ట్యూబ్, ఎంటైర్ ఫెవికాల్ను అప్లై ఫుల్ బ్యాక్, ఓకే, ఫుల్. అండ్ దెన్ వాట్, నా ట్రై చేయండి రా, లేవండి, లే 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 నా రాజా. వేర్ ఎవర్ యు గో యువర్ చైర్ విల్ ఫాలో. వాడు అంటుండు సార్ అది ఓకే సార్, బట్ ఫస్ట్ సుస్సు వస్తే ఎట్లా పోవాలా? ఏం లేదు, చిన్న హోలు, ఇక్కడి నుంచి వాష్రూమ్కి పైపు. ప్రాబ్లమేలా చేద్దాం ఎలాగా? హలో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. మన కాలేజ్కి వెళ్తే వాళ్ళ అమ్మంటుంది సార్ నా కొడుకు కూర్చోలేకపోతున్నాడు, అందుకే వాడిని రూమ్లో పెట్టి తాళం వేసిన. నా కిటికీలో నుంచి ఐఎమ్ గివింగ్ హిమ్ ఫుడ్ ఫ్రమ్ ద కిటికీ. ఓకే, ఓన్లీ వెన్ హీ సేస్ సుస్సు మీన్స్ ఐ విల్ చెక్ ఎన్ని గంటలు ముందు పోయిండు, నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది మమ్మీ, నీ మీద ఒట్టంటే అమ్మ వీళ్ళు ఓపెన్ ద డోర్ అంట. ఇలా బలవంతం పెడితే ఇస్ ఇట్ పాసిబుల్ అండి? నాట్ పాసిబుల్ కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ థింగ్ ఏమంటే you need to sit in the chair. So with putting this sticking gum is not going to help you at all. So don't you ever think that you will use this technique. I was only kidding. But the methodology is same, that you need to sit in the chair without getting up. దానికి ఎలా చేయాలంటే ప్రాబ్లం ఏమవుతుంది సార్, బేసికల్గా ఈ ఏజ్లో అందరూ అంటారు ధీరుభాయ్ అంబానీ అవ్వాలా, ముఖేష్ అంబానీ అవ్వాలా, గౌతమ్ అదానీ అవ్వాలా, ఎలాన్ మస్క్ అవ్వాలా, బిల్ గేట్స్ అవ్వాలా, మోదీజీ అవ్వాలా, అబ్దుల్ కలాం అవ్వాలా. ఎవరికి ఉండదప్ప గొప్ప అవ్వాలని ఉండదా? ఎవడన్నా అంటాడా గుడిసెలో ఉండాలా, లేకపోతే నేను చినిపోయిన బట్టలు వేసుకోవాలా, లేకపోతే రైల్లో 3rd class జనరల్ కంపార్ట్మెంట్లో పోవాలి, ఉంటుంది అలాగా? ఎవ్రీబడి హ్యాస్ గోట్ ద సేమ్ డ్రీమ్. నో, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఎ బిగ్ బ్యూటిఫుల్ హౌస్. Correct or not? I want to go by aeroplane, first class, business class. I want to have a palatial bungalow. I want 100 crores. Wherever I go, people should come and take selfie, autograph, every paper on the photo, every TV on the interview. మాట్లాడితే డబ్బులు, ఎక్కడ పోతే డబ్బులు.
Everybody want to live luxurious, happy life. Yes or no? Nobody want to be a failure. Imagine yaar, ఓ రిక్షా అతన్నాడు. You go and tell him, no, అరే బాబు ఇప్పుడు సీఎం రిజైన్ చేసిండు, సీఎం పోస్ట్ ఖాళీ ఉంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఏమంటాడు? సార్ లుంగి ఓకేనా, ప్యాంట్ వేసుకొని రానా? అంటే ఈవెన్ ద రిక్షా పర్సన్ ఈస్ వాంటింగ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ పుట్టిన ఏ మనిషి కూడా పేదవాడిగా, బీదవాడిగా, దిక్కులేని వాడిగా ఉండాలని అనుకోడు. సో మనందరికీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని. ప్రాబ్లం ఏమంటే వీ డోంట్ నో వాట్ టు డూ. సో మన ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజ్లో సినిమాలు అంటే మనకి ఇష్టం కదా, మొబైల్ ఫోన్ ఇష్టం, మాట్లాడుకోవడం చాలా ఇష్టం అండి, రైట్, వీడియో గేమ్స్ ఇష్టం అండి, చదువు కొంచెం కష్టం. సో ద మూమెంట్ అమ్మ విల్ టెల్ యూ టు ఓపెన్ ద బుక్ నో, ఇక మనకు వస్తుందిగా ఈ బుక్క ఎవరి గంట పెట్టినరా ఈ పుస్తకాలు చదువులు, చదువుకోవాలన్నా అయ్యా 1 అవరా నేనా? బ్రెయిన్ అంటది చదువుకోవాలన్నారా. సో వాట్ యు డూ, యూ సిట్ అండ్ దెన్ యూ ట్రై అండ్ ఓపెన్ ద బుక్ నో. 10 నిమిషాలు అయిపోయిందా, ఫస్ట్ పేజ్ అయిపోయిందా, యూ కమ్ టు సెకండ్ పేజ్, థర్డ్ పారాగ్రాఫ్. సో ద మూమెంట్ యూ కమ్ దేర్ యూ సీ 1 స్టార్ మార్క్ అనమాట. దెన్ యూ గెట్ 1 థాట్, ఎవడు పెట్టిండు? వీడే. అబే వాడేమో బుక్ తీసుకొని రాడు, వంది నా బుక్లో మొత్తం పిచ్చి గీతలు, నా పక్కన కూర్చోబే అంటే వచ్చి కూర్చున్నాడు. ఆయన వాన్ ఎందుకు అలా? ఐ టోల్డ్ మేడం దిస్ బాయ్ ఇస్ నాట్ గుడ్, చేంజ్ సీట్, ఈస్ నాట్ చేంజింగ్. అయినా వై షుడ్ ఐ బ్లేమ్ మై టీచర్? అమ్మనే నేను స్కూల్కి పోను మమ్మీ, కాలేజ్ పోను మమ్మీ అంటే అమ్మ పోరా చదువుకోరా. ఏమొస్తుంది మమ్మీ అంటే యూ విల్ బికమ్ ఆర్మీ ఆఫీసర్. అయితే రేపు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే, పాకిస్తాన్ వాళ్ళు బాంబు పెడితే, నేను చచ్చిపోతే? ఆయన జయసింహ సార్ చెప్పిండు, జమ్మూ అండ్ కాశ్మీర్లో అంట అందమైన అమ్మాయిలు ఉంటారంట. నేను పెద్దగానికి పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ అమ్మాయిని చేసుకుంటా. అసలు ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మా అమ్మ తెలుగు, నా భార్య హిందీ, ఏ భాషలో తిట్టుకుంటారో ఏమో. ఆయన ఇప్పుడు నేను ఓన్లీ 18 ఏళ్ళు, ఎప్పుడు అవ్వాలా నాది ఇంజనీరింగు, ఎప్పుడు అవ్వాలా పీజీ, ఎప్పుడు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలా? ఎంత టైం అయింది? 45 నిమిషాలు. ఎక్కడున్నాం మనం? సెకండ్ పేజ్, థర్డ్ పారాగ్రాఫ్. అప్పుడు ఏమనిపిస్తుంది సార్, ఈరోజు నా కాన్సన్ట్రేషన్ సరిలేదు, ఈరోజు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. అప్పుడు అనిపిస్తుంది ఇక రేపు చదువుకుంటా. ఎప్పుడైతే మనం బుక్ పెట్టలేస్తామో ఇక బ్రెయిన్ ఫుల్ హ్యాపీస్ అనమాట. ఆహాహా, ఎందుకు ఈరోజు చిట్టిగాన్ని లేపినా లేపలేదా అంటే ఏంటిది సార్? బ్రెయిన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ విత్ యూ. If the brain becomes master, you become the servant, your life will become that of the dustbin. బాత్రూమ్ బయట చెత్త బుట్ట. ఎందుకు? బికాస్ బ్రెయిన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ విత్ యూ. బికాస్ దానికి చదవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ద మూమెంట్ ఇట్ రీడ్స్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు రిమెంబర్. దానికి వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలి సార్? యూ షుడ్ బికమ్ ద మాస్టర్, బ్రెయిన్ షుడ్ బికమ్ సర్వెంట్. హూ షుడ్ బికమ్ మాస్టర్? యూ షుడ్ బికమ్ మాస్టర్. సో దానికి ఏం చేయాలి సార్? 1 సింపుల్ టెక్నిక్ ఐ టీచ్ యూ. ఆల్ ఆఫ్ యూ నో దట్ మహేష్ బాబు సినిమా టెక్నిక్, పోకిరి టెక్నిక్. ఆ సినిమాలో మహేష్ బాబు ఏమంటాడు? ఒక్కసారి కమిట్ అయితే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కమ్ వాట్ మే టెక్నిక్. సో మీ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ సిట్ నో యూ గెట్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో ఐ విల్ గివ్ ఎ స్మాల్ లిటిల్ ప్లాన్. ఈ ఒక్క సెషన్ మీరు వింటే ఫ్రమ్ టుడే ద వే యూ సిట్, ద వే యూ రీడ్, your performance will automatically will become double. ఎలా? కూర్చొని ముందు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 7. హౌ మచ్ టైం ఐమ్ గోయింగ్ టు రీడ్? 1 hour, 8 o'clock. సో నేను ఏమన్నా తిన్నానా? 1 hour తినకుండా కెన్ ఐ సిట్ ఆన్ ద చైర్? నెంబర్ 1 కన్ఫర్మ్. నెంబర్ 2 డిడ్ ఐ గో టు వాష్రూమ్ ఆర్ నాట్? 1 hour టాయిలెట్ పోకుండా కెన్ ఐ సిట్? నెంబర్ 2 డిడ్ ఐ డ్రింక్ సమ్ వాటర్? డూ హ్యావ్ వాటర్ బాటిల్ ఆన్ ద టేబుల్? అయిపోయిందా? ఇప్పుడు చెక్ చేసుకోండి. నా కాలేజ్లో టెక్స్ట్ బుక్స్, క్లాస్ నోట్స్, హోంవర్క్ కాపీస్, టెస్ట్ కాపీస్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఫైన్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా? గుడ్. లైట్ ఓకేనా? ఓకే. దెన్ ఐ కెన్ లిజన్ టు సమ్ సౌండ్స్. నా అమ్మ వినబడుతున్న చెవులు కొంచెం టీవీ తగ్గించు. అమ్మ టైమ్ ఇస్ 7 o'clock till 8 o'clock, రైట్? సో యూ విల్ నాట్ డిస్టర్బ్. ఏమనుకోండి సార్, నాకు అర్థమైనా కాకపోయినా, సునామీ వచ్చినా, ఎత్తుకేకి వచ్చినా, మా ఇంట్లోకి కొత్త మమ్మీ వచ్చినా, నేను మాత్రం చైర్ పైనుంచి లేవా. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు రీడ్ బెటా, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు రీడ్. ఏమంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే ఐ విల్ సింప్లీ సిట్ అండ్ రీడ్. ఐ విల్ జస్ట్ సిట్ 1 hour. ఐ విల్ నాట్ గోన్ గెట్ అప్. ఫస్ట్ యూ సిట్. సో వెన్ యూ సిట్, బ్రెయిన్ ఈజ్ అ మంకీ, ఇట్ విల్ థింక్ అబౌట్ దాట్ దిస్. మీరు చెప్పండి బ్రెయిన్కి, బ్రెయిన్ నువ్వేమన్నా ఆలోచించుకో, నేను మాత్రం 1 hour 8 o'clock ముందు లేవా. బ్రెయిన్ అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఫైనల్లీ బ్రెయిన్ విల్ కమ్ బ్యాక్. అనుకుంటుంది వీడేంటి దేశముదురు జగముండి లేవట్లేదు. దెన్ ఇట్ ఫీల్స్ లిటిల్ పిటీ
అనుకుంటుంది, వీడు ఇంత కష్టపడుతుండు కదా, టుడే లెట్ మీ రీడ్ ఫర్ 10 minutes. So first day, if you sit 1 hour, you may be able to, I'm telling you may be able to read for 10 minutes. Tell yourself shabash. Second day, again you sit for 1 hour. The span of concentration will go up to 12 minutes. Next day again sit. It goes up to 13, then 15, then 16, then 19, 21. అలా కనుక మీరు 21 days తూచా తప్పకుండా అలా టైం టేబుల్ పెట్టుకుని 1 hour కూర్చుంటే మీకు 45 to 50 minutes you will be able to read. And ఈ ఏజ్లో అంత చదవగలుగుతున్నారంటే మీరు యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎవాల్వ్డ్ పర్సన్ అండి. ఆది శంకరాచార్య, నో బాబా రామ్దేవ్, వాట్ ఎవర్ ఎవర్ పీపుల్ హావ్ డన్, వాళ్ళు ఎన్నేళ్ళలో తపస్సు చేస్తే దే కుడ్ కమ్ టు దట్ స్టేజ్. ఈ ఏజ్లో 18, 19, 20, 21, 22 ఈ ఏజ్లో కనుక 1 hour కూర్చుంటే ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్ 45 to 50 minutes అంటే మీరు అనుకోవాలి సూపర్ అనుకోవాలి. యూ నీడ్ టు డూ దట్ ఓన్లీ. ఎందుకంటే డే బై డే బ్రెయిన్ నోస్, ఒక్కసారి వీడు కూర్చుంటే వీడు లేవడు. సో నౌ దిస్ అ టస్సల్, దిస్ అ బ్యాటిల్ బిట్వీన్ యూ అండ్ ద బ్రెయిన్. ఏమనుకుంటుంది బ్రెయిన్, నేను చదవకుంటే వాడైతే లేవడు, ఆ చదివేదేందో ఫస్ట్ ఫినిష్ చేసామనుకో, దెన్ హీ విల్ బి ఏబుల్ టు గెట్ అప్ అండ్ గో అండ్ ప్లే. హీ విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ విత్ మొబైల్. లెట్ మీ కంప్లీట్, బికాస్ నౌ యూ బికమ్ ద మాస్టర్, the brain would become the servant. So దానికి ఏమంటే దిస్ టెక్నిక్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. యూ షుడ్ పుట్ ద టైం టేబుల్ అండ్ డూ.